హలో గైస్, చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ ఇప్పట్లో వ్యూస్ కోసం అండ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒక యూస్ లేని కేటగిరీని సెలెక్ట్ చేసుకొని వీడియోస్ చేస్తూ ఉంటారు. అండ్ నైట్ డే మనకు కంటికి నిద్ర లేకుండా మనం వర్క్ చేస్తూ ఉంటాం, హార్డ్ వర్క్. ఎందుకు? మన ఛానల్ మానిటైజ్ అవుతుంది కదా, సో తొందరగా తక్కువ టైంలో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ కూడా వస్తాయి అండ్ మనం తొందరగా మానిటైజ్ చేసుకోవచ్చు కానీ అనేసి చాలామంది అయితే ఒక యూస్ లేని కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మనం వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఆ కేటగిరీలో వీడియోస్ చేసిన అండ్ 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న షార్ట్లో అండ్ 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న అండ్ 4000 వాచ్ టైం తెచ్చుకున్నా కూడా ఇలాంటి కేటగిరీలో మీ వీడియో అప్లోడ్ చేస్తే మీ ఛానల్ అనేది మానిటైజ్ అయితే కాదు గైస్. ఇదైతే పక్కా 100% ఇదైతే వర్కౌట్ అవ్వదు గైస్ యూట్యూబ్లో. అదే మీరు చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, ఇందులో అయితే ఇవి వచ్చు. ఓకేనా? ఇక్కడైతే నడుస్తుంది. అసలు ఏ వీడియోస్ చేస్తే, ఏ కేటగిరీలో వీడియోస్ చేస్తే యూట్యూబ్లో మానిటైజేషన్ కాదు అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మెయిన్లీ యూట్యూబ్ క్రియేటర్స్కి. ఓకేనా? సో చాలా మంది అయితే ఇదే ఎక్కువగా చేస్తున్నారు ఇప్పట్లో, ఎందుకంటే ట్రెండింగ్లో అవుతుంది అనేసి ఇదే ఎక్కువ చేస్తున్నారు. ఓకేనా గైస్? సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్? అండ్ ఇంకా ఒక లైక్ చేయండి గైస్. చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే వ్యూస్ కోసం అండ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒక వేస్ట్ కేటగిరీ, అంటే ఆ కేటగిరీలో వీడియోస్ చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వ్యూస్ కూడా వస్తాయి అండ్ తక్కువ టైంలో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అండ్ తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ కూడా తెచ్చుకొని మనం 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10 మిలియన్ వ్యూస్ అండ్ షార్ట్లో మనం తెచ్చుకున్నా కూడా ఈ కేటగిరీలో వీడియోస్ చేస్తే మనకు యూట్యూబ్ అనేది మానిటైజ్ అనేది కాదు గైస్. ఓకేనా? సో ఎందుకు కాదు అంటే అసలు ఈ కేటగిరీ ఏంటి, ఇలాంటి వీడియోస్ చేస్తే ఈ కేటగిరీలో ఎందుకు అవ్వదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో గైస్, ఆ కేటగిరీ వచ్చేసి ఏఐ వీడియోస్ అండి. ఓకేనా? సో ఏఐ వీడియోస్లో ఎవరైతే ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉన్నారో సో వెంటనే ఆపేయండి గైస్. ఓకేనా? సో ఎందుకంటే ఏఐ వీడియోస్లో మనకు రీచ్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, మిలియన్స్ వ్యూస్ కూడా వస్తాయి అండ్ తొందరగా వాచ్ టైం కూడా కంప్లీట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో మీకు తెలియదు అండ్ ఈ ఏఐ వీడియోస్ చేస్తే మనకు మానిటైజ్ కాదు అనేది మీకు కష్టపడి అప్లై చేసిన వెంటనే ఏమొస్తుందంటే రీయూస్ కంటెంట్ అని వస్తుంది గైస్. ఓకేనా? ఈ రీయూస్ కంటెంట్ అంటే మనం ఎప్పటికీ ఒకటే వాయిస్ ఇస్తాం కదా, సో ఒకటే ఉంటుంది, సో ఒకటే వాయిస్ లాగా వస్తుంది. మన సొంతంగా ఒకటే వాయిస్ అయినా కూడా అక్కడ సేమ్ పిక్చర్ అనేది వస్తూ ఉంటుంది గైస్. ఓకేనా? సో మొత్తం ఏఐ జనరేటర్ ఉంటుంది గైస్. సో అందుకనే మన ఛానల్ అనేది ఏఐ వీడియోస్ కేటగిరీలో మనం చేస్తే మానిటైజ్ అనేది కాదు గైస్. ఓకేనా? అంతగా చేయాలి అనుకుంటే ఫాలోవర్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి, ఈ వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అక్కడ మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఫాలోవర్స్ కూడా వస్తారు అండ్ అక్కడ కూడా మీరు మనీ సంపాదించుకోవచ్చు. బట్ ఇక్కడ యూట్యూబ్లో మాత్రం ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు రీయూస్ కంటెంట్ కిందకి దీనికి పెడతారు గైస్. ఓకేనా? కానీ మన వీడియోస్ని మన వాయిస్, మన ఫేస్ కనిపించేలాగా మనం వీడియోస్ అయితే చేయాలి. ఓకేనా? అప్పుడే మనకు పబ్లిక్లో మన ఫేస్ బ్రాండింగ్ అనేది, మన వాయిస్ బ్రాండింగ్ అనేది అక్కడ ఏర్పడుతుంటుంది గైస్. ఓకేనా? సో దానివల్ల మనకు మానిటైజ్ అనేది వస్తుంది, కానీ ఈ ఏఐ వీడియోస్ వల్ల మానిటైజ్ అనేది కాదు. ఓకేనా? సో ఎవరైతే ఇప్పటి వరకు చేస్తూనే ఉంటారో బట్ ఇక పైన నుంచి చేయకండి, ఎందుకంటే ఏఐ వీడియోస్ చేయడం వల్ల వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్స్ వస్తారు, అన్నీ కరెక్ట్గానే ఉంటుంది, బట్ రివ్యూస్ కంటెంట్ అనేది వేస్తుంది మన యూట్యూబ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి గైస్. ఓకే?